దేవుని ఘననామమునకు స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథ ధ్యానాలలో నేటి మన ధ్యాన భాగం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనము నుండి 27వ వచనం వరకు. 21వ అధ్యాయము 9వ వచనము నుండి 27వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ భాగాన్ని మనం అర్థం చేసుకోవటానికి మనకి తప్పకుండా ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ అనుగ్రహించే అవగాహన మనకు ఉండాలి. నేను నాకు కలిగినటువంటి జ్ఞానం చొప్పున, వాక్శక్తి చొప్పున మీకు కొంతవరకు అర్థం చేసే విధంగా నేను బోధిస్తాను. నేను బోధించినటువంటి దానికంటే నీకు దేవుని యొక్క ఆత్మ వలన ఎక్కువ అర్థం కావాలి. ఇది మనం గ్రహించాల్సినటువంటి ఆ భాగం. ఇది దేవుని ఆత్మ అన్నిటినీ వివేచించును, తర్వాత దేవుని మర్మములను కూడా వివేచించును. ఇది ఒక ఊహా చిత్రం కాదు, కానీ ఊహల్లోనే గీసుకోవాలి. ఊహా చిత్రం కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ సహాయంతో దానిని మనం ఊహల్లోనే గీసుకోవాలి. దీన్ని ఎలా అంటే, ఒక ఇంజనీర్ ఉన్నాడు. ఆయన ఒక ఇంటికి ప్లాన్ తీయబోతున్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆ గ్రౌండ్ చూపించండి అంటాడు, దానికి దిక్కులు చూపించండి అంటాడు. ఆ దిక్కులు, ఆ గ్రౌండు, ఆ భూభాగాన్ని అంతటా చూసిన తర్వాత మొట్టమొదట ఆయన ఏం చేస్తాడంటే, ఆ బిల్డింగ్ని తన యొక్క మనస్సులో కడతాడు. ఆ బిల్డింగ్ అంతటిని ఒకసారి ఊహా చిత్రంలో చూస్తాడు. ఆ ఊహా చిత్రంలో ఉన్నటువంటి దానిని రెండవదిగా కాగితం మీద పెడతాడు. కాగితం మీద ఆయన స్కేల్ తీసుకొని కొలతల ప్రకారం దానిని గీస్తాడు. తర్వాత దానిని 3 డైమెన్షన్లో ఒక బిల్డింగ్ లాగా ఆర్ట్ వేస్తాడు. ఇదంతా ఊహ, ఇదంతా కూడా చిత్రం. కానీ దీని యొక్క అసలు రూపం అన్నటువంటిది ఈ ఊహంతా రూపంలోకి కట్టబడిన తర్వాతనే మన కన్నుల ఎదుట ఉంటుంది. అట్లాగే ఇది కూడా అంతే. ఇది ఒక ఊహా చిత్రం కాదు, కానీ ఇప్పుడు మనం దాన్ని ఊహల్లోనే గీసుకోవాలి. ఊహల్లోనే గీసుకోవాలంటే నీకు ఊహించటం రావాలి. ఊహించటం అంటే మళ్ళీ నీ ఆలోచనతో పాటు నువ్వు ఊహించటం కాదు. ఆత్మీయ విషయాలకు ప్రమాణాలు ఉండవు, ఈక్వేషన్స్ ఉండవు, వ్యాకరణం ఉండదు. ఆత్మీయ విషయాలకు భౌతికమైనటువంటి నియమాలు వర్తించవు. ఆత్మీయ విషయాలన్నీ కూడా కవుల యొక్క కవిత్వాన్ని మించినటువంటి ఊహలు ఇవి. కవులు కవిత్వం అల్లుతారు. కవులు అల్లినటువంటి కవిత్వంలో ఏముంటుందంటే కొన్ని ఉపమానాలు, కొంత అలంకారాలు ఉంటాయి. నీ ముఖము సూర్యబింబములాగా మెరిసిపోతుంది అంటాడు. అవునండి. నీ నడుము కందిరీగలాగా సన్నగా ఉంది అంటాడు. ఇది కవుల యొక్క కవిత్వం. కవుల కవిత్వం లాగానే ఆత్మీయ విషయాలు ఉంటాయి, కానీ కవుల కవిత్వంలో వాస్తవాలు ఉండవు. దానిలాగా కందిరీగలాంటి నడుము లాగా, కానీ అది కాదు. కానీ ఆత్మీయ విషయంలోకి వచ్చినప్పటికల్లా లాగా కాదు, అదే నువ్వు గ్రహించాలంటే ఆత్మీయ విషయాలను ఆత్మ ద్వారా మాత్రమే గ్రహిస్తాం. వెళ్దాం ధ్యానంలోకి. కొన్ని ఆలోచనలు కలగజేస్తాను, కొన్ని యొక్క ఉద్దేశాలు కలగజేస్తాను. దేవుని యొక్క ఆత్మ సహాయంతో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఒక పెళ్లి కానటువంటి పిల్ల, ఒక కన్యక, ఒక ఆడపడుచు మ్యారేజ్ సెటిల్ అయితే, ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి అందగాడు, హ్యాండ్సమ్ బాయ్, ప్రయోజనకారి, చూడటానికి చక్కటి షేప్, మంచి బలం, మంచి జ్ఞానం, మంచి పదవి, అన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక భర్తతోటి
ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ చేస్తే అమ్మాయి ఎలాగైతే కలలు కంటుందో అంతకంటే ఎక్కువ కలలు కనాలి. ఎవరు? భక్తులు, విశ్వాసులు. ఎప్పుడంటే ఈ మ్యాచ్ నాకు సెట్ అయిందని నీకు తెలిసినప్పుడు, ఈ మ్యాచ్ నీకు సెట్ అయిందని తెలిసినప్పుడు దేవునిప్లరా మనం అలా మన యొక్క ఊహారేఖలను ఆత్మీకరించుకొని మనం ఆలోచన చేద్దాం. పరమగీతం అన్నటువంటిది అదొక మధురమైనటువంటి కావ్యం. ఆ మధురం ఒంటికి అంటకూడదు, ఆ మధురం ఆత్మకంటాలి, ఆత్మకంటాలి. మధురం అనేది శరీరం అంటితే అపవిత్రమైపోతాం. ఆ మధురం అనేది ఆత్మ కంటితే ఉల్లసించుతాం, ఆనందిస్తాం. వేశ్యను కలుసుకునేవాడు ఆమెతో ఏక శరీరమై ఉంటాడు. ప్రభువుని కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉంటాడు. ఇక్కడ ఆత్మ సంభోగం, అది ఆత్మ సంభోగం, అది శరీర సంభోగం. అందుకని ఇలాంటి విషయాలను మనం ధ్యానించేటప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అనుభూతి, ఈ సంతోషం, ఈ ప్రసన్నత, ఈ సుఖం, ఈ సౌఖ్యం శరీరానికి అంటకుండా చూసుకోవాలి. శరీరానికి అంటేటట్టు కనుక నువ్వు అంటించుకున్నావు అనుకోండి, అది అపవిత్రమైపోతుంది. దేనికి అంటించుకోవాలి? ఆత్మకు అంటించుకోవాలి. ఆత్మకు అంటించుకున్నప్పుడు అది పవిత్రమైపోతుంది. పవిత్రమే కాదు, పరమ పవిత్రమైపోతుంది. ఈ భాగంలోని నేటి మన ధ్యానాంశం పెండ్లి కుమార్తె. మన ధ్యానాంశం ఏంటండి? పెండ్లి కుమార్తె. ప్రకటన 21వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఓ యోహాను, ఇట్రా, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెడతాను. అంటే ఇప్పుడు మనం ఎవరిని చూడాలండి? అమ్మా, ఎవరిని చూడాలి? మనం ఎవరిని చూడాలంటే, పరలోకపు వరుడు యేసునాథునితో నీ వివాహం, నా వివాహం జరిగేటప్పుడు మనం ఎలా ఉంటామో అది చూసుకోవాలి. ఇప్పుడు మనం 10వ వచనం, ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి. అంటే అది వీక్షించాలంటే మనం ఏం కావాలి అమ్మ? మొదటిది ఆత్మవశులం కావాలి. ఇప్పుడు సెకండ్ పాయింట్, ఎక్కాలి, కాస్త పైకి ఎక్కాలి. ఆత్మవశుడనైన నన్ను ఏమన్నాడు? ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. అదే పర్వతం తెలవదు. ఎత్తైన పర్వతం. ఎత్తైన పర్వతం ఎక్కాలంటే ఆత్మవశులం కావాలి. ఆత్మవశులము కాకుండా ఎత్తైన పర్వతం మీదకి ఎక్కలేము. ఎత్తైన పర్వతం మీదకి ఎక్కకుండా పెండ్లి కుమార్తెను చూడలేము. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరము గల తండ్రి, ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీదకి మమ్మలను తోడుకొని వెళ్ళండి అయ్యా. అందుకు మమ్మలను ఆత్మవశులుగా చేయండి. పెండ్లి కుమార్తెను వీక్షించాలనుకుంటున్నాం. మా మనోనేత్రాలను తెరచి మా తలలో ఉన్న కళ్ళకు పెండ్లి కుమార్తెను, మా అందమును, మా చందమును మేము చూచినట్లు మాకు సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ ఆత్మవశులుగా చేయమని దయగల యేసునామమున శిరముంచి నమస్కరించి యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. దేవుని బిడ్డలారా, హార్మెగిద్దోను యుద్ధం అయిపోయింది. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయింది కదా. తర్వాత తీర్పు అయిపోయింది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి,
సృష్టించబడింది. సమస్తం ఏమైపోయింది? సమస్తం సమాప్తం అయింది. మనం పై వచనాల్లో పోయినసారి మనం ధ్యానం చేసాం. అవునా? 5వ వచనంలో 5వ వచనం, సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనవి, వి ది కాదు, సమాప్తమైనవి అని అన్నాడు. అల్ఫా నేనే, ఒమేగానే. అంటే ప్రారంభం నాతోటైంది, ముగింపు నాతోటే. సమాప్తం అయిపోయింది. ఏమైపోయింది? ఏమైపోయింది? సమస్తం. సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను. సమస్తమును నూతనమైనవిగా అంటే సమస్తం ఏమైపోయింది? నూతనమైపోయింది. ఈ నూతనం చేయటంలో ప్రారంభం ఎవరు? ఆయనే. ఆయన అంటే యేసు. ముగింపు ఎవరు? యేసు. సమస్తం నూతనమైన తర్వాత నా చెప్పండి, పెళ్ళి అయిపోయిందా? కాలేదా? పెళ్ళి కాలేదా? అయిపోయింది పెళ్ళి. పెళ్ళి అయిన తర్వాతనే 1000 ఏళ్ల పరిపాలన అయింది. సంఘం ఏమైంది? పైకి ఎత్తబడింది. ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడ్డది. అక్కడ 40 రోజులు ఉంది. 40 రోజుల వివాహమైంది. వివాహ విందు అయిపోయింది. క్రీస్తు న్యాయపీఠం అయిపోయింది. అధికారాలు పంచబడ్డాయి. అధికారాలు ఇవ్వబడ్డాయి. మళ్ళీ ప్రభుతో పాటు ఒలివల కొండ మీదకి దిగొచ్చాం. లోయ ఏర్పడింది. హార్మేగిద్దను యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత సాతాను పాతాళంలో బంధించబడ్డాడు. క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త నరకంలో త్రోయబడ్డారు. 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమైంది. 1000 ఏళ్ళు శాంతి సమాధానాలు వర్ధిల్లింది. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత సాతాను వదిలిపెట్టబడ్డాడు. వదిలిపెట్టబడి మళ్ళీ భూలోకానికి వచ్చి మనుషులందరినీ మళ్ళీ ప్రేరేపించి ఊసికొల్పాడు. అప్పుడు పరలోకంలోంచి అగ్ని గురించి మనుషులందరినీ కాల్చేసింది. పంచభూతాలు మిక్కటమైన వేడరంతో లయమైపోయాయి. అంత అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత తీర్పు జరిగిందా? గ్రంథములు విప్పబడ్డాయి. తీర్పు కూడా జరిగిన తర్వాత కొత్త ఆకాశం, క్రొత్త భూమి ఏర్పడింది. సమస్తం నూతనమైపోయింది. అంటే ఇల్లు కట్టారు, పెళ్లి చేశారు, అన్ని సరుకులు గిరుకులన్నీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అమ్మాయిని అబ్బాయిని ఏం చేస్తున్నారు? కాపురానికి పంపుతున్నారు. ఇక స్టార్ట్. ఇక్కడ నుంచి నూతన వరవడి. అయ్యా, మొదటి సంగతులన్నీ గతించిపోయినాయి. ఇక్కడ నుంచి అంతా కొత్త కాపురం స్టార్ట్ అయింది. కొత్త యుగం స్టార్ట్ అయింది. కొత్త పరిపాలనలు స్టార్ట్ అయ్యాయి. రాజుగారు, రాణిగారు. ఇక్కడ రాజుగారి వైభవాన్ని చూపించట్లేదు. దేన్ని చూపెడుతున్నారు? రాణిగారి వైభవాన్ని చూపెడుతున్నారు. కీర్తనల గ్రంథంలో రాజుగారి వైభవాన్ని చూపించారు. త్వరగా వ్రాయు కలము వలె మనం పాట పాడతాం కదా. ఏం పాట అది? ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగుతుంది. ఏంటది? రాజును గూర్చి పాడతాను. అది రాజును గూర్చి, ఇది రాణిని గూర్చి. రాణి ఎక్కడుందట? రాణి ఓఫీరు బంగారముతో అలంకరింపబడి రాజు యొక్క ఎక్కడుందటండి? కుడిపక్క, ఎడంపక్క. రాజుగారి కుడిపక్క ఉందా? రాజుగారి ఎడంపక్క ఉందా? కుడివైపున నిలబడింది. రాజుగారి కుడివైపున నిలబడింది రాణి. మనం పెళ్లి చేస్తే మన రాణిని ఎక్కడ పెడతాం? ఎడంపక్క పెడతాం. పెట్టు అంటాడు ఆ ఫోటోడు, వాడికి బాగా తెలిసినట్టు. దేవుని పిల్లరా, అలా కాదు. రాణి రాజుగారి కుడివైపున అలంకరింపబడింది. అది రాజును గూర్చిన పాట, ఇది రాణిని గూర్చిన పాట. గుర్తుపెట్టుకోండి, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడు ఎవరు? గురజాడ అప్పారావు. దేశమంటే మట్టి కాదు, దేశం అంటే ఏంటిది? మనుషులు అన్నాడు. మనుషులను ప్రేమించకుండా మట్టిని ప్రేమిస్తే అది దరిద్రం. జననీ జన్మభూమిచ్చ స్వర్గాధపి ధరి ఇది అంట. రాంగ్.
ఈ భూమిలో ఏముందండి? గురజాడప్పారావు చెప్పిందే రైటు. జనని జన్మభూమి గొప్పది ఏం కాదు, మట్టేనా ఏదైతే. మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, ఏ మన్ను గొప్పది? ఏదైనా మట్టే. దేశం అంటే మట్టి కాదు. ఈ మట్టిని కాదు ప్రేమించేది నువ్వు, మనిషిని ప్రేమించాలి. మనిషిని ప్రేమించనోడు దేశాన్ని ప్రేమిస్తున్నానంటే అది వంచన, ఆత్మ వంచన. అట్లాగే పరలోకం అంటే కూడా అది మట్టి కాదు, అది ఒక ప్రత్యేకమైన స్థలం కాదు. అది మనుషుల సముదాయం. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక 30-40 సంవత్సరాల క్రితం పాట రాశాడు, మనందరికీ తెలుసు. బ్యూలా దేశము నాది. బ్యూలా అంటే హెప్సిబా అంటే, బ్యూలా అంటే పతివ్రత, హెప్సిబా అంటే ఇష్టురాలు. బ్యూలా దేశము నాది, సుస్థిరమైన పునాది, కాలము స్థలము లేనిది. ఆ పదం కోసం పాడాను. ఏం లేదు. దేవుని పిల్లరా, దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నట్లుగానే పరలోక పట్టణం అంటే కూడా అది ఒక మట్టితోనూ పదార్థముతోనూ కట్టినటువంటి పట్టణము కాదు. మనమందరం ఎవరమండి? మనమందరం ఎవరమంటే సజీవమైన రాళ్ళం. సజీవమైన రాళ్ళతోటి మనం ఎలా కట్టబడుతున్నాం? ఆత్మ సంబంధమైన మందిరంలాగా కట్టబడుతున్నాం. మనమందరం సజీవమైనటువంటి రాళ్ళం. పరలోక పట్టణములో, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, పరలోక పట్టణములో భౌతిక పదార్థం ఉండదు. పరలోక పట్టణంలో అన్నీ కూడా ఆత్మ సంబంధమైన రాళ్ళే. ఎవరిని చూపెడతానంటున్నాడు ఇక్కడ దూత? క్లియర్గా చెప్పాడు. 9వ వచనం 21వ అధ్యాయము. పెండ్లి కుమార్తెను అని అండర్లైన్ చేసి క్లాజ్ చెప్తున్నా. అనగా ఎవరట? గొర్రె పిల్ల యొక్క భార్యను చూపెడతాను నీకు. గొర్రె పిల్ల యొక్క భార్య. గొర్రె పిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. పెళ్లి కుమార్తె అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క భార్య. యేసుక్రీస్తు ప్రభు భార్య అంటే సులువుగా మనకు తెలుసు. ఎవరది? సంఘాన్ని. అంటే ఇప్పుడు ఎవరిని చూపెడతానంటాడు? సంఘాన్ని చూపెడతానని చెప్పాడు. మరి ఏం చూపెట్టాడు? పట్టణాన్ని చూపెట్టాడు. ఏం చూపెట్టాడట? 10వ వచనం. ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఏం చూపెట్టాడు? యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం. ఏ యెరూషలేము ఇది? ఇది క్రిందున్న యెరూషలేము కాదు. ఇది ఏ యెరూషలేము? ఇది పైనున్న యెరూషలేము. పైనున్న యెరూషలేము మనకు తల్లి, పరలోకపు తల్లి అంటారు చూసారా? పరలోకపు తల్లి అని. పరలోకపు తల్లి ఎవరంటే మనమే, సంఘమే. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఈ హాగరు అనున్నది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది. అబ్రహాముకి 2 భార్యలు. మొదటి భార్య, అసలు భార్య శారా. తర్వాత భార్య, ఇంకొక భార్య, ఐగుప్తు నుంచి వచ్చిన భార్య హాగరు. 2 భార్యలు 2 పట్టణాలకు సాదృశ్యం. హాగరు, శారా. ఈ ఇద్దరిలో అసలు భార్య ఎవరు? శారా. కాబట్టి శారా అసలు పట్టణానికి సాదృశ్యం. ఇందులో ఉంచుకున్న భార్య ఎవరు? హాగరు.
కాబట్టి హాగర్ అనేటువంటిది కిందున్న యెరూషలేముకి సాదృశ్యం. క్రిందున్న యెరూషలేము ఏది? మనం చూస్తున్నటువంటి అరేబియా దేశంలో ఉన్న యెరూషలేము. అరేబియా దేశం నుండి యెరూషలేము దాని పిల్లలతో కూడా ఉన్నది. ఇప్పుడు దేని పిల్లలతో కూడా? హాగర్ పిల్లలతో కూడా నిండుంది. ఇప్పుడు మనం చూసారా, యెరూషలేము అరేబియా దేశంలో, ఇశ్రాయేల్ దేశం అంటున్నాం కదా. ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి పిల్లలందరూ ఎవరికి సాదృశ్యం? వారు హాగర్ పిల్లలు. మనం పుణ్యభూమి, హోలీ ల్యాండ్, ఆ ల్యాండ్, ఈ ల్యాండ్ అంటున్నాం. ఏ ల్యాండ్ కాదు అది, ఏ ల్యాండ్ కాదు. అసలు ల్యాండ్ ఆ ల్యాండే. అక్కడ ఉన్నటువంటి వారందరూ దాస్యంలో ఉన్నారు. కింద అన్నాడు, తర్వాత ఏమన్నాడు? ఇదే 26వ వచనంలో, పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇప్పుడు ఆ పైనున్న యెరూషలేము అలా దిగిరాటం చూస్తున్నాడు యోహాను. అవునండి. ఈ తల్లే ఎవరు? ఈ తల్లే ఎవరు? సంఘం. ఈ తల్లి ఎవరండి? సంఘం. జ్ఞాపకం ఉంచుకోండి, నేను ఎంతసేపు చెప్పాను మీకు, వ్యాకరణానికి లేకపోతే ప్రమాణాలకు ఆత్మీయ విషయాలు సరిపడవు. ఆత్మీయ విషయాలను ఆత్మీయ కోణంలోనే ఆలోచించాలి, వినాలి. ప్రభువైన యేసుక్రీస్తుకి తల్లి సంఘమే. ప్రభువైన యేసుక్రీస్తుకి భార్య సంఘమే. ప్రభువైన యేసుక్రీస్తుకి చెల్లి, సోదరి సంఘమే. ప్రభువైన యేసుక్రీస్తుకి సహోదరుడు అంటే తమ్ముడు సంఘమే. మీకేమర్థమైంది? ఏం అర్థం కాకపోతే మీరు సరిగ్గా విన్నట్టు. మీకు అర్థమైంది అనుకోండి, మీరు సరిగ్గా విననట్టు. ఏం అర్థం కాలేదు కదా. ఇదే ఆధ్యాత్మిక పరిభాష. ఆధ్యాత్మిక పరిభాషలో గొర్రెపిల్ల ఆయనే, గొర్రెల కాపరి ఆయనే. గొర్రెపిల్లగా మరణించాడు, గొర్రెల కాపరిగా మనలను కాస్తున్నాడు. సంఘమే ఆయన భార్య, సంఘమే ఆయనకు తల్లి. ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని ఎవరి వైపు చూపించాడు? ఎవరి వైపు చూపించాడు? శిష్యుల వైపు చూపించి ఏమన్నాడు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే నా తల్లి, నా తండ్రి, నా సహోదరుడు అన్నాడు. ఇప్పుడు పరలోకములోంచి దిగొచ్చింది ఏంటిది? పైనున్న తల్లి, పైనున్న తల్లి, పైనున్న యెరూషలేము. ఆ యెరూషలేము ఎవరు? గొర్రెపిల్ల యొక్క భార్య. గొర్రెపిల్ల యొక్క భార్య అంటే ఎవరు? సంఘం. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఈ పట్టణం భౌతికమైన పదార్థాలతో నిర్మించబడలేదు. ఈ పట్టణం అంతా కూడా మనుషుల సముదాయమే. అందుకని ఆ పట్టణం అంతా సజీవమైనదే. ఆ పట్టణం అంతా సజీవమైనదే. దేవుని పిల్లరా, ఇదిగో నా చేతిలో ఈ పెన్ను ఉంది. పెన్ను ఇది ఒక భౌతిక పదార్థం. అమ్మా, అయ్యా, ఇదేంటి? ఇదొక భౌతిక పదార్థం. ఈ భౌతిక పదార్థం అన్నటువంటిది పరమాణువులతో నిర్మితమైంది. పరమాణువులో అంటే ఏముంటాయంటే ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ఇంకొన్ని కణాలు ఉంటాయి. ముఖ్యంగా ఉండే కణాలు 3. ఏంటంటే ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ ఉంటాయి. ప్రోటాన్లు కేంద్రకంలో అలా ఉంటాయి, న్యూట్రాన్లు కేంద్రకంలో అలా ఉంటాయి. కానీ ఎలక్ట్రాన్లు ఏం చేస్తాయి? అటు ఇటు పరిగెత్తుతుంటాయి. ఇప్పుడు చూడండి, ఇదొక కలం, పెన్ను. ఇది పెన్ను కనిపిస్తుందిగా మీకు. దీంట్లో ఏముంటాయి? ఎలక్ట్రాన్లు ఉంటాయి. దీంట్లో ఏముంటాయి? ఎలక్ట్రాన్లు ఎప్పుడు కూడా ఒక దగ్గరే స్టాగ్నేషన్ అయి ఒక్క దగ్గర అంటుపెట్టుకొని ఉండవు. ఏం చేస్తుంటాయి? ఎప్పుడు ప్రవహిస్తుంటాయి, అటు ఇటు ప్రవహిస్తుంటాయి. వినాలి. ఇప్పుడు ఈ పెన్ను ఉంది. ఈ పెన్నుని 2 భాగాలుగా చేద్దాం, అర్థం కావటానికి చెప్తున్నాను. ఇటువైపు 1,00,000 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఇటువైపు ఇంకొక 1,00,000 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇది కొంచెం ఎక్కువ పెడదాం. ఇటు 1,00,000 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఇటు 50,000 ఎలక్ట్రాన్లు ఉన్నాయి అనుకుందాం. ఎక్కువ ఎన్ని ఉన్నాయి? 1,00,000. ఇటు ఎన్ని ఉన్నాయి?
కానీ ఇవేం చేస్తుంటే తెలుసా, ఎప్పుడు ఈ ఇటు ఉరుకుతుంటాయి, ఇటువైపు ఉన్నాయి, ఇటుగా అటు ఇటు అటు ఇటు నిరంతరం ఏం చేస్తుంటాయి, ప్రవహిస్తూ ఉంటాయి. అమ్మ నిరంతరం ఏం చేస్తుంటాయి, ప్రవహిస్తుంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాలెన్స్ కౌంట్ మాత్రం తగ్గదు. ఒక ఎలక్ట్రాన్ ఇటు ఇటు పోయిందంటే ఇంకో ఎలక్ట్రాన్ ఇటు వచ్చేస్తుంది. ఇటు ఎన్ని ఉన్నాయని చెప్పాను, ఇటు ఎన్ని ఉన్నాయని చెప్పాను. ఇటు ఎప్పుడు కూడా ఎన్ని ఉంటాయి, 1,00,000 ఉంటాయి. ఇటు ఎన్ని ఉంటాయి, 50,000 ఉంటాయి. కానీ 50,000 1,00,000 ఏం చేస్తుంటాయి, అటు ఇటు అటు ఇటు ఏం చేస్తుంటాయండి, ప్రవహిస్తుంటాయి. లెక్క తప్పుద్దా, లెక్క తప్పుతుందా, లెక్క తప్పితే ఏమవుతుంది, ఇటు ఇటు ఎన్ని ఉన్నాయని చెప్పాను, 1,00,000 కాకుండా ఇటు 50 అయిపోయినాయి అనుకోండి, ఏమైంది, ఇది పదార్థం నశించిపోదా. అరే 1,00,000 ఉంటే ఇంత పొడుగుందండి, 50,000 ఎంత ఎందుకు వస్తుంది అంటే పదార్థం కొంత తగ్గిపోదా. కానీ ఇది తగ్గుతుందా, తగ్గట్లేదంటే ఆ బ్యాలెన్స్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇది మీకు అర్థమైతే చాలు, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. దీంట్లో ఏం ఉరుకుతున్నాయని చెప్పాను, ఎలక్ట్రాన్స్ ఉరుకుతుంటాయి. మధ్యలో కేంద్రకం ఉంటుంది, కేంద్రకంలో ఏముంటాయని చెప్పాను, ప్రోటాన్లు ఉంటాయి, న్యూట్రాన్లు ఉంటాయి. అవి కేంద్రకంలు ఉంటాయి, అవి ఉరకవు అటు ఇటు అక్కడే ఉంటాయి. కానీ ఎలక్ట్రాన్లు ఏం చేస్తుంటాయి, అటు ఇటు. కానీ ఈ లెక్క మాత్రం ఎప్పుడు ఎలా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. బ్యాలెన్స్ తప్పితే ఏమవుతుంది, పదార్థం నశించిపోద్ది. నశించదా, 1,00,000 ఉంటే ఇంత పొడుగున్నప్పుడు 50 వెళ్ళినప్పుడు ఏమైంది, ఇంత పదార్థం నాశనం కాదా, ఉంటుందా, ఉండదు కదా. అంటే ఈ లెక్క ఎలా ఉంటుంది, ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అచ్చం అలాగే పరలోక పట్టణంలో నువ్వు దూరాన్ని చూస్తే నీకు క్లియర్గా పట్టణం కనబడుతుంది. ఎత్తైన పర్వతం మీద స్కోప్లో చూడాలి, మైక్రోస్కోప్లో కాదు, టెలిస్కోప్లో దూరాన్ని చూడాలి. దూరం చూస్తే ఏం కనబడుతుంది నీకు, ఒక మంచి స్ట్రక్చర్, ఆకారం కనబడుతుంది. కానీ అక్కడ పోయి చూస్తే ఏ పదార్థం ఉండదు. అల్ల ఏముంటుంది, కేవలం మనుషులు మాత్రమే ఉంటారు. ఆ మనుషులు ఏం చేస్తుంటారు, ఇటోళ్ళు అటుపోతుంటారు, చెప్పరేంటండి, అటోళ్ళు ఇటు వస్తుంటారు, అటు ఇటు తిరుగుతుంటారు. కానీ ఇటు 50,000 ఉన్నారనుకోండి, ఎప్పుడు ఇటు 50,000 ఉంటారు, ఇటు 1,00,000 ఉన్నారు, ఇటు 1,00,000 ఉంటారు, అటు ఇటు ఇటు కదులుతూ ఉంటారు. కానీ ఆ లెక్క మాత్రం తప్పదు, ఆ లెక్క తప్పదు. దూరం నుంచి చూస్తే నీకు మంచి ఆకారం కనబడుతుంది, దగ్గరకు పోయి చూస్తే నీకు కేవలం ఎవరు కనబడతారు, మనుషులకు కనబడతారు. అందుకనే యోహాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడు, ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళాడు, టెలిస్కోప్లో చూపించాడు. అప్పుడు ఏమైంది, ఒక పట్టణం దిగి వస్తుంది. అక్కడ ప్రముఖంగా ఉండేటువంటివి, ఒకటి ప్రాకారం, రెండోది పట్టణం, మూడోది సింహాసనం. ఎందుకు చెప్పాను, 3. ఒకటి ప్రాకారం, రెండోది పట్టణం, మూడోది సింహాసనం. ప్రాకారం అన్న మనుషులే. మరి ప్రాకారం ఉండదా, అక్కడ ఉండదా, ఉంటుంది. అది ఎక్కని చూడాలి, నువ్వు ఎక్కని చూడాలి, దూరం నుంచి చూస్తే నీకు అక్కడ ప్రాకారం మనుషులు ఉంటారు, కొందరు ప్రాకారంగా. మరి పట్టణం ఉండదా, ఉంటుంది. పట్టణంలో కూడా మళ్ళీ ఎవరు ఉంటారు, మనుషులే ఉంటారు. సింహాసనం ఉండదా, ఉంటుంది. కానీ అక్కడ మాత్రం మనుషులు ఉండరు. అక్కడ ఎవరు ఉంటారు, ఇద్దరే ఉంటారు. ఎవరు, తండ్రి కుమారుడు, యేసునాథుడు. తండ్రి కుమారుడు ఉంటారు, వాళ్ళే దేవాలయం. దానికి ఇక్కడ గ్రహించండి, పట్టణం ప్రాకారం. పట్టణానికి ఏముందండి, ప్రాకారం ఉంది. ప్రాకారానికి 12 పునాదులు ఉన్నాయి. ప్రాకారానికా, పట్టణానికా, దేనికండి? రండి చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనం. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారం ఉంది. తర్వాత 12 గుమ్మాలున్నాయి. ఆ గుమ్మాల దగ్గర 12 మంది సపరాసులు ఉన్నారు, భటులు, దూతలు అంటే భటులు ఉన్నారు. తర్వాత
ఇశ్రాయేలీయుల 12 గోత్రాల నామాలు ఆ గుమ్మాల మీద వ్రాయబడ్డాయి. ఆ, పట్టణానికా ప్రాకారానికా? అమ్మా, తూర్పు వైపు ఎంత పొడుగుంటుందో పడమర వైపు అంతే పొడుగుంటుంది. ఉత్తరం వైపు ఎంత పొడుగుంటుందో దక్షిణ వైపు అంతే పొడుగుంటుంది. పొడుగు ఎంత ఉంటుందో ఎత్తు కూడా అంతే ఉంటుంది. పొడుగులు, వెడల్పులు, ఎత్తులు ఎటు చూసినా సమానంగా ఉంటుంది. ఇప్పుడు మనం పట్టణం గురించి మాట్లాడుతున్నాం, ప్రాకారం గురించా? ప్రాకారం గురించి మాట్లాడుతున్నాం. ప్రాకారం 4 వైపులు స్క్వైర్గా ఉంటుంది, అది చచ్చౌకంగా ఉంటుంది. తూర్పు వైపు 3 గుమ్మాలు, పడమర వైపు 3 గుమ్మాలు, ఉత్తరం వైపు 3 గుమ్మాలు, దక్షిణ వైపు 3 గుమ్మాలు. మొత్తం ఎన్ని గుమ్మాలు అయినాయి? 3, 4, 12 గుమ్మాలు. ఈ 12 గుమ్మాల మీద ఏం రాయబడ్డది? 12 గోత్రికుల పేర్లు రాయబడ్డది. రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇషాకారు, జబూలును, వీళ్ళందరి పేర్లు. లాస్ట్కి పుట్టిన ఆయన ఎవరు? బెన్యామీను. మొదట పుట్టిన ఆయన ఎవరు? రూబేను. రూబేను మొదలుకొని బెన్యామీను వరకు 12 గోత్రాల పేర్లు దేని మీద ఉన్నాయి? గుమ్మాల మీద ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. ఆ గుమ్మాలన్నీ కూడా దేంతో చేయబడ్డాయి? ఆ గుమ్మాలన్నీ కూడా ముత్యాలతో చేయబడ్డాయి. ముత్యములు. 21 వచనం. దాని 12 గుమ్మములు 12 ముత్యాలు. అర్థమైందండి? 12 గుమ్మాలు, వాటి మీద ఎవరి పేరుంది? ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ముందే చెప్పాను, ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, అది నిర్జీవమైందా జీవమైందా? పరలోక పట్టణం అంతా జీవము కలిగినటువంటి మనుషులే. జీవము లేనిది ఏది అక్కడ ఉండదు. నువ్వు అడిగి పోయి చూస్తే నీకు మనుషులు ఇట్లా కనబడతారు, కానీ నువ్వు దూరం నుంచి స్కోప్లో చూస్తే నీకేం కనబడుతుంది? పట్టణం కనబడుతుంది. ఎవరి హద్దులో వాళ్ళు ఉంటారు. ఈ పట్టణము ప్రాకారంగా గోత్రికులు, యూదా గోత్రికులు ఉంటారు ప్రాకారంగా. ఆ ప్రాకారపు గుమ్మాలకి ఎవరి పేర్లు రాయబడ్డాయి? 12 గోత్రాల పేర్లు రాయబడ్డాయి. ఆ గుమ్మాలు దేంతో చేయబడ్డాయి? ముత్యాలతో చేయబడ్డాయి. ఈ ముత్యాలు దీనికి వచ్చే అక్కడ ప్రక్కకు పెడదాం. ఇప్పుడు మనం ఇంకా పట్టణం దగ్గరికి పోయినామా? పట్టణం దగ్గర పోలేదు. మళ్ళీ ప్రాకారం గురించే మాట్లాడుతున్నాడు. కొంచెం మనం కిందికి వస్తే 21వ అధ్యాయము 14వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము, మళ్ళీ ప్రాకారమే. ప్రాకారానికి ఎన్ని పునాదులు ఉన్నాయి? 12 పునాదులు ఉన్నాయి. తర్వాత నాన్న, ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు ఉన్నాయి. ఇంతసేపు దేని గురించి మాట్లాడినాము? గుమ్మాల గురించి మాట్లాడినాం. గుమ్మాలు దేంతో చేయబడ్డాయి? ముత్యాలతో చేయబడ్డాయి. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? పునాది గురించి మాట్లాడుతున్నాం. ఎన్ని పునాదులు ఉన్నాయి? 12 పునాదులు ఉన్నాయి. ఆ 12 పునాదులు దేంతో చేయబడ్డాయి? అమ్మ 19 వచ్చిన రైట్. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నాయి. రైట్, ఓకే. గుమ్మాలో ముత్యాలతోటి, పునాదులు రత్నాలతోటి ఏం చేయబడ్డాయి? అలంకరించబడ్డాయి. పునాదుల మీద ఎవరి పేరు రాశాడు? అపోస్తుల పేరు రాశారు పునాదుల మీద. గుమ్మాల మీద ఎవరి పేర్లు ఉన్నాయి? గోత్రాల పేరు. అంటే గోత్రికులు అంటే వారు యూదులు. 12 గోత్రికులు యూదులకి వారు సాదృశ్యం. ఇక్కడ 12 మంది అపోస్తులు వీరు అన్యులకు సాదృశ్యం. యూదులలో నుంచి అన్యులలో నుంచి రక్షించబడినటువంటి సమూహమే ఈ పరలోకమందు నుంచి దిగి వచ్చినటువంటి గొర్రెపిల్ల యొక్క భార్య. ఈ భార్యలో యూదులు ఉన్నారు, ఇంకెవరుంటండి? అన్యులు ఉన్నారు. వీళ్ళందరికీ అందరూ కూడా ముత్యాలు రత్నాలు. ఎన్ని రకాల ముత్యాలు ఉంటాయండి? చాలా రకాల ముత్యాలు ఉంటాయి. ఎన్ని రకాల రత్నాలు ఉంటాయి? చాలా రకాల రత్నాలు ఉంటాయి.
చాలా రకాల రత్నాలు ఉంటాయి కానీ 12 రత్నాల పేర్లు రాశాడు. అంటే ఆ 12 రత్నాల పేర్లలో నీ పేరు ఉందా? లేదు. నువ్వెక్కడున్నావు? నువ్వు రత్నమే, సజీవమైన రాయివే. రాయివేనా నువ్వు మట్టివా? సజీవమైనటువంటి రాయివే. నువ్వు కూడా రత్నమే కానీ నువ్వు ఆ పునాదుల మీద లేవు. తర్వాత నువ్వు ఎక్కడ లేవు? ప్రాకారం మీద లేవు. మరి నువ్వెక్కడున్నావు? ఏం చూపెడుతున్నాడు? ఏం చూపెడుతున్నాడండి? పట్టణాన్ని చూపెడుతున్నాడు. నువ్వెక్కడున్నావు అంటే ఆ పట్టణం అయి ఉన్నావు. నువ్వు ఒక ముత్యమే కానీ ఏదో ఒక ముత్యం. వినాలా? ప్రాకారానికే ఉంటాయా ద్వారాలు, పట్టణానికి ఉండవా? ప్రాకారానికే ఉంటాయా పునాదులు, పట్టణానికి ఉండవా? ఉండవండి. ప్రాకారపు పునాదులుగా ఉన్నారు. అందుకనే పౌలు అంటాడు, ప్రవక్తలను అపోస్తులను వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నాం. వాళ్ళు మనకు పునాదులు, వాళ్ళు మనకు సెక్యూరిటీ. మనం పాట పాడతాం, పరలోక పట్టణము 12 గుమ్మములు 12 ముత్యములతో పదిలముగా కట్టబడి. ఇదొక రాంగ్ కాన్సెప్ట్. ఇదొక తప్పుడు అభిప్రాయం. పరలోక పట్టణాన్ని 12 పునాదులు అనలా. పరలోక పట్టణానికి 12 గుమ్మాలు అనలా. అన్నాడా? దేనికండి? ప్రాకారానికి. ముందు మనం ప్రాకారం గురించి మాట్లాడుతున్నాం. ప్రాకారపు పునాదులు, 12 గోత్రాలు, 12 మంది అపోస్తలులు. కానీ ప్రాకారం, పునాదులు, గుమ్మాలు మాత్రమే కాదు, లోపలే ఉంది. కంపౌండ్ లోపలే ఉందండి. పట్టణం ఉంది. ఆ పట్టణం ఎవరు? పట్టణం ఎవరంటే మనం అందరం. నీ స్థానం ఒక భద్రత వలయములో ఉంది. నీ స్థానం ఎక్కడుందండి? ఒక భద్రత వలయంలో ఉంది. ఆ పట్టణపు కొలతలను కూడా చెప్పాడు. 16వ వచనంలో చూడండి. ఆ పట్టణము చచ్చౌకమైందంటే ఏంటిది? చచ్చౌకం అంటే ఎటు చూసినా సమానంగా ఉందట. ఎంతెంత ఉందంట? దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో ఆ పట్టణమును కొలవగా దాని కొలత 700 కోసులైందట. ఎన్ని కోసులండి? 750 కోసులు అంటే రమారమి 2200 కిలోమీటర్లు. ఎంతండి? 2200 కిలోమీటర్ల ఏముంటుంది? పొడుగు వెడల్పు సమానంగా ఉంటాయి. 750 కోసులు. నేను మీకు చెప్పాను, రక్తం అవునండి. ఎక్కడ? హార్మెగెద్దోను యుద్ధంలో రక్తం చిందినప్పుడు రక్తం ఎన్ని కోసులు ప్రయాణం చేసింది? 100 కోసులు. 100 కోసులు అంటే ఎంత దూరం చెప్పాను? 300 కిలోమీటర్లు. దగ్గర 300 కిలోమీటర్లు. 250 మైళ్ళు అయితే 300 కిలోమీటర్లు. 300 కిలోమీటర్లు ఎన్ని కోసులు? 100 కోసులు. మరి 700 కిలోమీటర్లు అంటే 7 మూళ్ళు 21. మళ్ళీ 50 అంటే ఎంత రావాలి? 150 కావాలి. మొత్తం కలిపితే ఎంతైంది? 2250 మైళ్ళ దూరం. అంత పెద్ద పట్టణం ఇది చూస్తే. అర్థమైందండి? 2250 మైళ్ళ దూరం ఉంటుంది. అంత పెద్ద పట్టణం. ఎటు చూసినా అంతే. ఇటు నుంచి చూస్తే 2250, అటు చూస్తే 2250, ఇటు చూస్తే 2250, వెనక్కు చూస్తే 2250, పైకి చూస్తే 2250. ఎటు చూసినా ఇది చూడాలంటే నువ్వేం చేయాలి? ఎత్తైనటువంటి దూరంలోకి వెళ్ళిన స్కోప్లో చూడాలి. దగ్గరకు వచ్చి చూస్తే ఉంటుంది. దగ్గర చూస్తే ఏముందంటే నువ్వు నేను మనుషులం కనబడతాం అంతే. అమ్మా, ప్రాకారపు కొలత ఎంత ఉంది? మళ్ళొకసారి చెప్పండి. 750 కోసులు. 750 కోసులు అంటే ఎంత చెప్పాను?
2250 మైళ్ళ దూరం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. 17 వచ్చిన చదువు నాన్న, 17 వచ్చిన. అతడు ప్రాకారమును కొలవగా, ఈ 16 వచ్చిన కొలతండి, పట్టణం కొలత, లోపల కొలత, లోపల ఉన్న పట్టణం గురించి చెప్పాను. లోపల ఉన్న పట్టణం ఎంత ఉంది? 750 కోసులు అంటే 2250 మైళ్ళు ఉంది. ఇది పట్టణం. 17 వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నాడు? ప్రాకారం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ప్రాకారం ఎంత ఉంది? అదెంత? 144 మూరలు అంటే ఎంత? దగ్గర అవి 72 గజాలు. 72 గజాలు అంటే 72 × 9 వేయండి, అన్ని ఫీట్లు ఉంటుంది. అంతేనండి. 17 వచ్చిన 144 మూరలు. 144 మూరలు. పట్టణం ఎంత? ఏది పెద్దది? పట్టణం పెద్దదా, ప్రాకారం పెద్దదా? మరి ఇల్లు ఎట్లా పడుతుంది? అర్థం కాదు మీకు. ఇది చూస్తేనో 144 మూరలు అంటే దగ్గర 72 స్క్వేర్ యార్డ్స్, 72 గజాలు. పట్టణం చూస్తేనో 2250 మైళ్ళు. 2250 మైళ్ళు ఎక్కడ? 72 గజాలు ఎక్కడ? 72 గజాలు ఉన్నటువంటి ప్రాకారంలో 2250 మైళ్ళు ఉన్నట్టు పట్టణం ఎట్లా పడుతుందండి? పడుతుందా? పట్టదు. మరి ఇదేంటి రాశాడు? విషయం ఏంటంటే, జాగ్రత్త వినండి. ఆ ప్రాకారం యొక్క మందం, అది ప్రాకారం యొక్క ఏమంటే విడ్త్, దాని యొక్క మందం. ప్రాకారం దేని చుట్టూరు ఉంది? పట్టణం చుట్టూరు ఉంది. పట్టణం చుట్టూరు అంటే ప్రాకారం ఎటు చూసినా కానీ 2250 మైళ్ళు ఉంటుంది ఎటు చూసినా. కానీ దాని మందం ఎట్లుంటుంది? 144 మూరలు ఉంటుంది మందం. ఇప్పుడు ఎరుకో పట్టణం ఉందండి. ఎరుకో పట్టణం చుట్టూరు ఏముంది? ప్రాకారాలు ఉన్నాయా లేదా? ఎరుకో పట్టణం చుట్టూరు ఏమున్నాయి? ప్రాకారాలు. ఆ ప్రాకారాలు అంటే మందంగా ఉంటాయా, కింద మనం కట్టుకొని పెట్టగొడలాగా ఉంటాయా? అట్లనే పరలోక పట్టణం చుట్టూ మందమైనటువంటి ప్రాకారం అన్నమాట ఇది. ఆ మందమైన ప్రాకారం ఎంతెంత మందం ఉంది? 144 మూరల మందం ఉంది అది. అంటే దానికి ఇంకెంత సెక్యూరిటీ ఉంది? మళ్ళీ ఆ ప్రాకారం కూడా మళ్ళీ ఎవరు? మళ్ళీ మనుషులే. మనుషులతో కట్టబడినటువంటి సజీవమైనటువంటి నగరం అది. అందుకనే సజీవమైన రాళ్లతో ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడుచున్నాం. వినండి, భూలోకములో పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని గడుతున్నాడు. పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు పట్టణాన్ని గడుతున్నాడు. పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు పట్టణాన్ని గడుతున్నాడు. భూలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని గడుతున్నాడు. మరి ఆ పట్టణమే నువ్వు, ఈ సంఘమే నువ్వు అంటే నువ్వు అక్కడున్నావా, ఇక్కడున్నావా? నువ్వు అక్కడున్నా, ఇక్కడున్నావండి. నేను పలుమార్లు చెప్పాను మీకు, నువ్వు అక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు. అందుకని ఎంతసేపు చెప్పాను, మన భౌతికమైన వ్యాకరణానికి, భౌతికమైన ప్రమాణాలకి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు సరి రావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎవరితో పాటు లేపి? క్రీస్తుతో పాటు మనం ఏం చేసాం? లేచాం. లేచి ఇప్పుడు ఎక్కడున్నాం? క్రీస్తుతో పాటు పరలోకమందు కూర్చున్నాం. మరి ఇప్పుడు నువ్వు అక్కడున్నావా, ఇక్కడున్నావా? అక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు. అక్కడున్నది ఏంటిది? అక్కడ ఉన్నటువంటి గుడారం వేరే, ఇక్కడున్న గుడారం వేరే. కొలసీ 3:1 ఏం చెప్పాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అన్నాడు.
కొరింథీ రెండో పత్రిక 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? కొరింథీ రెండో పత్రిక 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? భూమి మీదనున్న మన ఈ గుడారం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదన్నటువంటి గుడారం మనకు పరలోకమందు ఉంది ఒకటి. తర్వాత ఏమన్నాడు? దానిని దీని మీద ధరించుకొని అపేక్షించచ్చు దీనిలో మనం ములుగుతున్నాం. అంటే మనం ఇక్కడ ఉన్నామా అక్కడ ఉన్నామా? చెప్పరేంటండి? అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నామా? అక్కడ ఉన్నావు ఎక్కడున్నావు. అక్కడ ఉన్నది ఏంటిది? ఇక్కడ ఉన్నది ఏంటిది? ఇక్కడ ఉన్నది ఏంటంటే మట్టి ఘటమైంది, భౌతికమైంది. అక్కడ ఉన్నది ఏంటంటే క్రీస్తుతో పాటు లేచింది. దానిని ఏం చేస్తాం? దీని మీద ధరించుకుంటాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42, 43, 44 వచ్చాలు చదివితే, మృతుల పునరుద్ధానమును అలాగే ఎలాగో శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడి బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేస్తుంది. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా విత్తబడుతుంది. 44 వచ్చిన మధ్యలో ఆయన చదవండి. అది ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అక్కడ ఉన్నావా ఇక్కడ ఉన్నావా? క్రీస్తుతో పాటు లేపబడితే ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏం కడుతుండు? సంఘం కడుతుండు. ఎవరితోటి? నీతోటి. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏం కడుతుండు? పట్టణాన్ని కొడుతుండు. దేంతోటి? మళ్ళీ నీతోటే. అర్థమైందండి మీకు? మళ్ళీ నీతోటే. నేను ముందే చెప్పాను, నాకు సాధ్యమైనంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతాది నువ్వే ఇమాజినేషన్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడున్నావు అంటే అక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు. ఎలా ఉన్నావు అంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. దానిని దీని మీద ధరించుకొని అపేక్షించుచు దీనిలో మనం మూలుగుతున్నాం. అది వచ్చి దీన్ని ఏం చేస్తుంది? ధరించుకుంటుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుంది? 2 చోట్ల జరుగుతుంది కన్స్ట్రక్షన్. 2 చోట్ల జరుగుతుంది. ఇప్పుడు 2 చోట్ల కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు నీకు ఎక్కడనైనా కానీ ఆకారం కనబడుతుందా? కనబడుతుందండి? కనబడదు. అదే చెప్పాను మీకు, ఆకారం కనబడదు. కనబడాలంటే ఆత్మవశుడు కావాలి. దేవుడు నియమించిన ఎత్తైనటువంటి స్థలానికి వెళ్ళాలి. అక్కడ నుంచి చూస్తే భూమి మీద ఉన్న సంఘం కూడా కనబడుతుంది నీకు. ఎలా కనబడుతుంది? చచ్చోకమైనదిగా కనబడుతుంది. 12 గుమ్మాలు కనబడతాయి. ఆ గుమ్మాలు ముత్యాలతో కట్టబడ్డాయి. ఆ పునాదులు కనబడతాయి రత్నాలతో. రత్నాలకు ముత్యాలకు తేడా ఏంటండి? రత్నాలు అనేటువంటివి భూమిలో నుంచి తీస్తారు. ముత్యాలు అనేటువంటి సముద్రంలో నుంచి తీస్తారు. సముద్రంలో దొరికే వాటిని ముత్యాలు అంటారు. రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి? భూమిలోంచి రాళ్ళు తీస్తారు. రాళ్ళే. మనం కూడా రాళ్ళమే. మట్టితో కట్టబడినటువంటి పట్టణం కాదు. దేంతో కట్టబడిన పట్టణం? సజీవమైనటువంటి రాళ్ళు. ఈ రాళ్ళలో నువ్వు ఏదో ఒక రాయివి. నువ్వు అర్థమైందండి? నువ్వు ఏదో ఒక రాయివి. నీవు ఇక్కడ ఏమండు? యమున రాయి, పచ్చ, నీలం, సూర్యకాంతం, సులిమాని రాయి, ఇలా రాళ్ళ పేరు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రాయి మాత్రం నువ్వు కావు. ఆ రాళ్ళు ఎవరంటే అపోస్తులు. గుమ్మాలు ఉన్నాయి. గుమ్మాలు దేంతో చేయబడ్డాయి? ముత్యాలతో చేయబడ్డాయి. ఆ ముత్యాల మీద ఎవరి పేర్లు ఉన్నాయి? గోత్రాల పేర్లు ఉన్నాయి. అంటే లోపలికి రావటానికి ఎంట్రన్స్ ఎవరంటే వాళ్ళే. అందుకని దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి. ఒక యూదుడు చెప్తేనే అది దేవోక్తి. యూదుల సొంతం చేయబడ్డాయి. ఎంట్రన్స్ వాళ్ళే. కానీ లోపల ఉన్న పట్టణం మాత్రం ఎవరంటే వీళ్ళు అందరు కలిసింది యేసు రక్తములో కడగబడినటువంటి వారు. గుర్తుపెట్టుకోవాలి దేవుని పిల్లరా. ప్రాకారానికి 12 గుమ్మాలు, ప్రాకారానికి 12 పునాదులు. మరి లోపలున్న పట్టణానికి ఎన్ని పునాదులు? ఎవరు చెప్తారో చూద్దాం.
పట్టణానికి ఎన్ని పునాదులు అంటే 6 పునాదులు. అందుకనే పునాది సిద్ధాంతాలు అని చెప్తాం. పునాది సిద్ధాంతాలు ఎక్కడున్నాయి? హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1, 2 వచనాలు చూస్తే కనబడుతుంది. అవేంటిది? విశ్వాసము, మొట్టమొదటి మారు మనస్సు, విశ్వాసము, బాప్తిస్మము, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. మొదటిది మారు మనస్సు, రెండోది విశ్వాసం, మూడోది బాప్తిస్మం, నాలుగోది హస్త నిక్షేపణం, 4 హస్త నిక్షేపణం, 5వది మృతుల పునరుద్ధానం, 6వది నిత్యమైన తీర్పు. ఈ పునాది మీద మనం కట్టబడుతున్నాం. పట్టణం, సంఘం కట్టబడేది 6 పునాదుల మీద. ప్రాకారం కట్టబడింది 12 పునాదుల మీద. ఆ 12 పునాదులు ఎవరంటే వాళ్ళే అసలు దీనికి పునాదులు, ఆ వ్యక్తులే. అయితే అయ్యా, అసలు ఈ పట్టణం అంతటికి మూలరాయి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కూడా ఎవరు? ఒక రాయే. ఆయన ఈ 12 రాళ్ళలో ఒక రాయి కాదు, ఈయన అమూల్యమైన రావి. ఈయనలో విన్నారండి, ఇక్కడ మనకు రాళ్ళ పేర్లు చెప్పారు కదా 21వ అధ్యాయంలో. 21వ అధ్యాయము ఎన్నొచ్చిన 19వ వచనం చదివితే, మొదటిది సూర్యకాంతపు రాయి, నీలం, యమున, పచ్చ, వైడూర్యం, కెంపు, సువర్ణరత్నం, గోమేదికం, పుష్యరాగం, సువర్ణల శునీయం, పద్మరాగం, సుగంధం. ఎన్నైనాయి? నేనేమంటానంటే ఇవన్నీ మిళితమైనటువంటి రాయే ప్రభు అయిన యేసుక్రీస్తు, మూలరాయి. ఆయనలో ఉన్నటువంటి గుణాలే నీలో ఉన్నాయి. అంతేనా? నీ గుణాలు వేరే, ఆయన గుణాలు వేరేనా? ఆయనలో ఉన్న సకల గుణాలు నీలో లేవు. నువ్వు పచ్చమన్నయి ఉంటావు, వైడూర్యమైన ఉంటావు. అనండి, అక్కడ ఏమంటే పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. ఈ మాటను మనసులోకి రండి. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అంటే నా అంత స్టాండర్డ్ నీకు రాదు, నీ అంత స్టాండర్డ్ నాకు ఉండదు. ఎప్పటికీ మనం పౌలుతో సమానం అవుతామా? మరి పౌలులాగా, ప్రభువులాగా మనం ఎప్పుడైతాం? కాము. కానీ ఆ ప్రభు అనేటువంటి ఆ స్ట్రక్చర్లో నువ్వు ఎక్కడనో ఒక దగ్గర ఉంటావు. పాదాలలో ఉంటావు, లేకపోతే కాళ్ళ చేతులలో ఉంటావు, ఎక్కడో ఒక్కడ ఉంటావు. అలా ఉంటేనే అది ఏమవుతుంది? ఏవి బలహీనములో అవి మరి అవశ్యములే. కొందరు సంఘంలో బలహీనులు ఉంటారు, కానీ బలహీనులు కూడా ఆ స్ట్రక్చర్లో అవసరమే. మీ ఇంట్లో బీరం ఉంది కదా, మీ ఇంట్లో కబోర్డ్స్ ఉన్నాయి కదా, మీ ఇంట్లో బంగారు నెక్లెస్లు ఉన్నాయి కదా, మీ ఇంట్లో కిచెన్ ఉంది కదా, మీ ఇంట్లో పొయ్యి ఉంది కదా, ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయా? ఇంక ఇవి చాలా. నాకు చెప్పాలి మీరు సూటిగా, అత్యంత అవసరమైంది ఇంట్లో ఏంటి? ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి? ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి? ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే టాయిలెట్. ఖచ్చితంగా ఉండాల్సిందే. పొయ్యి లేకపోతే కోట్ల పొయ్యి ఏమన్నా ఒక మూట తెచ్చుకొని తింటాం. ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇది ఏవి బలహీనములో అవి మరి అవశ్యములే. అంటే సంఘం అనే స్ట్రక్చర్లో కొందరు తక్కువ స్థాయిలో కూడా ఉంటారు. అందరూ అపోస్తలుడైన పౌలు స్థాయిలోనే ఉండరు, అందరూ ప్రభువైన యేసుక్రీస్తు స్థాయిలోనే ఉండరు. యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి సకల లక్షణాలలో కొన్ని లక్షణాలు నీలో ఉంటాయి. నాకు మెదడుంది, నాకు ఎముకలు ఉన్నాయి, ఎముకల నాయి, మెదడ నాది. కానీ దాని సుకుమారత్వం వేరే, దీని కఠినత్వం వేరే. ఇది కఠినంగానే ఉండాలి, ఇది సున్నితంగానే ఉండాలి. క్రీస్తు అన్నటువంటి ఆ స్ట్రక్చర్లో మనం కూడా అంతే. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధిని అందటం అంటే, పరిశుద్ధులు సంపూర్ణులు కావటం అంటే
క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం కావటం అంటే ప్రభుని యేసుక్రీస్తు చిటికనేలు కాలు చిటికనేలుకి ఎంత సంపూర్ణత ఉందో నువ్వు చిటికనేలు అనుకో అంత సంపూర్ణత కావాలి నీకు. అవునండి. ఇంకొక ఆయన ప్రభుని యేసుక్రీస్తు యొక్క ఎడమ చేయికి సంబంధించింది అనుకోండి, ఎడమ చేయికి ఎంత సంపూర్ణత ఉందో నీకు అంత సంపూర్ణత కావాలి. అదే టోటల్ సంపూర్ణత కాదా? ప్రభుని యేసుక్రీస్తు మెదడుకి ఎంత గొప్పతనం ఉందో కొందరు అంత గొప్పోళ్ళు కావాలి. అందరూ అపోస్తలుని పౌలు అవుతారా? అందరూ అపోస్తలుని పేతురు అవుతారా? అట్లని పేతుళ్ళు పౌలులు మాత్రమే సంఘంలో ఉంటారా? తక్కువలు బలహీనులు ఉండరా? బలహీనుల యొక్క దౌర్బల్యాలని భరించండి అంటాడు 14వ అధ్యాయంలో. కొందరు బలహీనులు కూడా ఉంటారు సంఘంలో అన్నాడు. సంఘంలో మీరు మీ మీ ఆలోచనతో ఆలోచించండి. సంఘంలో అందరూ సమానమా? కారు. కానీ ఒక్కటి మాత్రం ఎప్పుడు మర్చిపోకండి, అందరూ సమానం కారు. కానీ అందరికీ ఖచ్చితంగా ఏదో ఒక పని మాత్రం ఉంటుంది. ఏ పని లేనటువంటి వాడు సోమరుడు, వాడు దేవుని రాజ్యపు ఈ కన్స్ట్రక్షన్, ఈ స్ట్రక్చర్లో వాడు ఉండడు. అసలు నువ్వెవరో నాకు తెలవదు అంటాడు ఆయన. అంతే. ఏదో ఒక పని ఖచ్చితంగా ఉంటుంది. దేవుని పిల్లరా, సంఘములో అందరూ సమానం కారు. కానీ సంఘంలో అందరికీ తప్పకుండా పని ఉంటుంది. నేను చెప్పాను, ఏవి బలహీనములో మరి అవశ్యంలే. టాయిలెట్స్ గురించి చెప్పాను. అది అవశ్యమా కాదా? ఎంత అవసరం అండి. కానీ అది వర్కింగ్లో ఉండాలనా, యాక్టివిటీలో ఉండాలనా? వర్కింగ్లో ఉండకుండా ప్యాక్ అయిపోయి ఉందనుకోండి, దాని ద్వారా ఏం ప్రయోజనం? ప్రతిదీ వర్కింగ్లో ఉండాలి. ఎందుకంటే లాస్ట్లో చివరిలో ఏం చెప్తున్నాడంటే, నిషిద్ధమైంది ఏది అందులో ప్రవేశించదు. ఆ మధ్యలో ఏముంటుందని చెప్పాను, ఇంతసేపు చెప్పాను మీకు. కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయని చెప్పాను. ఎలక్ట్రాన్లు ఏం చేస్తుంటాయి? ఆ ఎలక్ట్రాన్లు ఎవరు? మనం ఏం చేస్తుంటాం? కానీ మధ్యలో ఉంటుంది తండ్రి అయిన దేవుని సింహాసనం. ఆ సింహాసనం మీద కుమారుడైన క్రీస్తుంటాడు. వారే దానికి దేవాలయం. వాళ్ళే అక్కడ వెలుగు. ఆ వెలుగునందే సంచరిస్తాం. గుర్తుపెట్టుకోండి, పరలోక పట్టణములో పరలోకమందున్న తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తే ఆలయం. పరలోక పట్టణములో ఇంకొక ఆలయం ఉండదు. కానీ పరలోకంలో ఆలయం ఉంటుంది. పరలోకం వేరు, పరలోక పట్టణం వేరు. ఇప్పుడు భూలోకంలో పాలవంచ పట్టణం, హైదరాబాద్ పట్టణం, అవునండి, చెన్నై పట్టణం, బెంగళూరు పట్టణం. అట్లాగే పరలోకంలో ఇది పట్టణం. అంతే, ఇదొక పట్టణం. అంటే ఇంకా పరలోకంలో పట్టణాలు ఉంటాయి. అర్థమైందండి? ఇంకా పరలోకంలో ఎన్నుంటాయి? లెక్కలకే అందని కన్యకలే కలరు, రాణులు ఉపపత్నులు ఎందరో కలరు. ఎన్నటండి? లెక్కలే నన్నున్నాయి. పరమగీతం అదే చెప్తుంది. ఒక్కొక్క పట్టణం ఒక్కొక్క కన్యక. ఈ పట్టణం షారా. ఈ పట్టణం ఎవరండి? షారా. ఈ పట్టణంలో ఇక వేరే మందిరం ఉండదు. ఈ పట్టణంలో వాళ్ళ భర్తే మందిరం. ఈ పట్టణంలో వాళ్ళ తండ్రే మందిరం. అవునండి. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 22వ వచనం. దానిలో ఏ దేవాలయం నాకు కనబడదండి. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు. ఎంతమంది ఉన్నారు? అందుకే చెప్పాను, ప్రోటాన్ ఒకటి, న్యూట్రాన్ ఒకటి. ఎలక్ట్రాన్లు ఏం చేస్తుంటాయి? మనమందరం తిరుగుతుంటాం కానీ నీ భాగంలోనే. టాయిలెట్లోనే తిరుగుతూ ఉంటుంది, బెడ్రూమ్లో తిరుగుతుంటుంది, ప్రాకారంలో తిరుగుతూనే ఉంటుంది. అంత సజీవమైంది. నిర్జీవమైంది అక్కడ ఏది ఉండదు. నువ్వు దూరం నుంచి చూస్తే పట్టణం కనిపిస్తుంది, దగ్గరకు వచ్చి చూస్తే ఏం కనిపించదు. సర్వాధికారి దేవుడగు ప్రభువును గొర్రెపిల్లియు దానికి దేవాలయమై ఉన్నారు. 23వ వచనం. ఆ పట్టణంలో
ప్రకాశించడానికి సూర్యుడైనా చంద్రుడైనా అక్కర్లేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తే సూర్యుడు, సంఘమే చంద్రుడు. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఏం చేస్తుంటాడంటే సూర్యుని చుట్టూను తిరుగుతూ ఉంటాడు. మనం ఎవరై? చంద్రబింబమంతా అందమైన నగరమా. ఎవరు? సంఘం. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? సూర్యుడు. ఈ సంఘం ఏం చేస్తా ఉంటుంది? సూర్యుని చుట్టూరు. అంతేనా? మనం సూర్యుని చుట్టూ తిరుగుతామా, ఇంకెవరికైనా చుట్టూ తిరుగుతామా? యేసుక్రీస్తు ప్రభు చుట్టూరే తిరుగుకుంటూ మనం చేస్తాం. అందుకని అక్కడ ప్రత్యేకంగా సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. ఎందుకంటే దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తుంది. గొర్రెపిల్లే దానికి దీపం. 24, 25, 26, 27 వచనాలు తర్వాత చెప్తాను. ఇప్పటి వరకు 23 వరకు మీరు జ్ఞాపకం ఉంచుకోండి దేవుని బిళ్ళరా. సజీవమైన రాళ్లతోనే ఆ పట్టణం కట్టబడింది. ఆ పట్టణాన్ని మనం ఆత్మవశులమై దూరమైనట్టు ఎత్తైనటువంటి స్థలంలోకి పోయి చూస్తే మనకి స్ట్రక్చర్ కనబడుతుంది. కానీ ఎక్కడ కూడాగా ఒక భౌతికమైన పదార్థముతో ఇది నిర్మింపబడలేదు. ఈ కన్స్ట్రక్షన్ 2 చోట్ల జరుగుతుంది ఒకేసారి. భూలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు కడుతున్నాడు, పరలోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కడుతున్నాడు. అదే ఇది, ఇదే అది. దాన్ని పౌలు యొక్క భాషలో ఎలా చెప్తామంటే దాని నీడ ఇది, దాని ఛాయ. అంటే ఇప్పుడు మనం ఎవరో ఛాయ. మీరు నమ్ముతున్నారా? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు అక్కడే ఉన్నావా? మరి నీ మనసు ఎక్కడుంది? నీవు అక్కడే ఉన్నావంటే నీ మనసు అక్కడే ఉంటుంది. నీవు అక్కడ లేకపోతే నీ మనసు ఎక్కడే ఉంటుంది. అదే చెప్పాడు కొలస్సీలో, ప్రభు అయిన క్రీస్తుతో పాటు మీరు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. కింద అంటాడు, మీ జీవం క్రీస్తుతో పాటు దేవుని యందు దాచబడింది. అసలు ఇక్కడ మనం నివసిస్తున్నాడు ఈ జీవం అన్నటువంటిది ఇది అసలైనటువంటిది కాదు. ఈ జీవం ఇది జీవి యొక్క జీవం. ఆ జీవం క్రీస్తు యొక్క జీవం. క్రీస్తు జీవం ఏ జీవం అండి? నిత్య జీవం. జీవి యొక్క జీవం జీవి పోయిందాకనే. మనం ఇప్పుడు నిత్య జీవంలో లేము. ఎక్కడున్నాం? జీవిస్తున్నాం, జీవములో ఉన్నాం. కానీ క్రీస్తులో ఉన్నది ఏంటిది? నిత్య జీవం. నిత్య జీవంలో నీవు ఉన్నావు. ఎట్లా అంటే క్రీస్తుతో పాటు లేపడ్డావు. అందుకే ముందే చెప్పాను, ఊహించుకో, కానీ అది ఊహల ప్రపంచం మాత్రం కాదు. కానీ ఊహించుకోకపోతే నీకు ఎలా తెలుస్తుంది? ఇమాజినేషన్ చేసుకో. ఆత్మ సంబంధమైన సంగతులతోటే సరి చూడండి, భౌతికమైన వాటితో సరి చూడకండి. దేవుని పిల్లరా, ఆత్మ సంబంధమైన సంగతులు ప్రకృతి సంబంధికి ఎలా ఉంటాయి? వెర్రిగా ఉంటాయి. అంతే. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అదే చెప్పాడు కదా, ప్రకృతి సంబంధికి వెర్రిగా ఉంటాయి. కానీ ఆత్మ సంబంధికి ఎలా ఉంటాయండి? మీకు వెర్రిగా అనిపిస్తుంది, లేకుంటే మీకు ఇది ఒక అద్భుతంగా అనిపిస్తుందని మనసుకి. ఉట్టిగా అనకండి. మనం అక్కడున్నావా అంటే ఇక్కడ నీడ అక్కడుంది, అసలు దాని నీడే ఇది. అంతేగాని దేవుని బిడ్డలారా, ఇది అసలు కానే కాదు. అందుకని ప్రభు యేసుక్రీస్తు అన్నది అదే, ఎవడు తల్లి ఎవడు తండ్రి ఎవరు అసలైన స్వరూపం అక్కడ పోద్ది. ఈ ఏలు కనబడుతుంది. ఈ ఏళ్ళలో ఎన్ని కణాలు ఉంటాయి, ఎన్ని పరమాణువులు ఉంటాయి, ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి, ఎన్ని న్యూట్రాన్లు ఉంటాయి, ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఎన్ని ఉంటాయండి? లక్షలు కోట్లు ఉంటాయి. అట్లాగే ప్రభు యేసుక్రీస్తు శరీరంలో ఎక్కడ ఏలులో నువ్వు ఉన్నావు అనుకోండి, ఆ అనుబంధమే నీదైద్ది, కానీ ఇదవుతుందా? ఇద్దండి. నేనున్నాను ఇప్పుడు, నా భార్య నా పిల్లలు ఉన్నారు. నేనున్న ఏళ్ళనే వాళ్ళు ఉంటే మేము అక్కడనే ఉంటాం. నేను ఏళ్ళలో ఉండి రేపు పొద్దున్న నా కొడుకుని దేవుడు ఇంకా గొప్పగా వాడుకొని వాడు బ్రెయిన్ చేరిండు అనుకోండి, నేను ఏలుగానే ఉంటాను, వాడు బ్రెయిన్ అవుతాడు. వానికి సంబంధికులు ఎవరు? ఇప్పుడు బ్రెయిన్ అన్నటువంటి కణాల్లో ఉన్నటువంటి వాళ్ళ సంబంధికులు. నా సంబంధికులు ఎవరు? అంతేనా? అక్కడ పోయిన తర్వాత నాన్న అంటే ఏంటి, నేను బ్రెయిన్ని, నువ్వెవరి? ఏలు అంటాడు.
గుర్తుందా? మరియమ్మ యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర పోయి, మరియమ్మ బాబు ఇట్రా నాన్న, యేసు ఇట్రా అని అనుకో, అక్కడ పరలోకం పోతే ఏమంటారు? ఒక కెరూబు వచ్చి ఒక తన్ను అంటారు. ఏందమ్మా ఇక్కడికి వచ్చి ఎవరు అనుకుంటాను ఆయన? ఎవరు? నీ పరిస్థితి కూడా అంతే. రేపొద్దున నువ్వు ఏదో ఒక స్థాయిలో ఉంటావు. ఇప్పుడున్నటువంటి మనమందరం ఒకే స్థాయిలో ఉంటామా? ఉండము. కావున దేవుని పిల్లరా, దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తుందంటే, తప్పకుండా అవయవాలలో ఏదో ఒక అవయవమై ఉంటాము. కానీ ప్రతి అవయవానికి తప్పకుండా ఒక పని ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ జాబ్ ఇన్ యువర్ చర్చ్? దేవుని సంఘములో నీ పనేదో ఆ పని అందే నువ్వు పని కలిగి ఉండాలి. కానీ నీకు ఇవ్వబడిన తలాంతుని నువ్వు పాతి పెడితే ఆ అవయవములో నువ్వు ఉంటావండి? ఉండవు. ఉండనప్పుడు దాన్ని మనం ఎలా స్వతంత్రించుకుంటాం? దేవుడొక్క నగరము మన కొరకై ఏం చేస్తుండు? సిద్ధపరచూచుండే నుండుటకై మనము వెళ్ళేదం నిశ్చయముగా. వెళ్ళమండి. మనం వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం అంటే మనలోనికే మనం వెళ్తాం. మన ప్రభువులోనికే మనం వెళ్తాం. సజీవమైన రాళ్ళతో ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా ఇక్కడ మనం కట్టబడితే, అక్కడ దేవుని పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నిన్ను కడుతుంటే ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను అక్కడ కడుతుంటాడు. అదొచ్చి దీనిని ధరించుకుంటుంది. అప్పుడు అది ఇది ఒకటైపోతుంది. నిత్యం అందులో ఆనందిస్తూ మనం ఉంటాం. మనమందరం రాళ్ళమే. ముత్యాలు ఎవరై అంటే ఎవరు? ముత్యాలు ఎవరంటే ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు. ఎందుకని ఆ ముత్యాలతో ఏం కట్టాడు? గుమ్మాలు కట్టాడు. అంతే. ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు. ఒకవైపు 3, తూర్పు 3, పడమర 3, ఉత్తరం 3, దక్షిణం 3. ఈ 12 గుమ్మాలు మాత్రమే ముత్యాలతో చేయబడ్డాయి. మిగతా అంతా కూడా రాళ్ళు. ఏం రాళ్ళు అంటే అమూల్యమైనటువంటి రాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు మన ఉన్నటువంటి అన్ని మంచి లక్షణాలు అన్నీ కలిగినటువంటి ఇంకా శ్రేష్టమైన అమూల్యమైన రాయి. ఆయనే పునాది రాయి. పట్టణం కొలత వేరు, పట్టణపు ప్రాకారపు కొలత వేరు. ప్రాకారం యొక్క విడితే 72 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది, 144 మూరలు ఉంటుంది. ప్రాకారపు మందం. పట్టణం ఎంత ఉంటుంది? 2250 మైళ్ళ దూరం ఉంటుంది పట్టణం. ఎటు చూసినా అంత విస్తీర్ణములో పరలోకపులో పట్టణాన్ని ప్రభు కట్టి, ఆ పట్టణం అక్కడి నుంచి ఏమవుతుందటండి? ఇలా దిగొస్తుంది. ఎక్కడికి వస్తుంది, ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అన్నటువంటిది నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి, కళ్ళు మూసుకునండి. అందరూ తలలోంచి కళ్ళు మూసుకొని ఒక్కసారి మనం ఇంతసేపు నేర్చుకున్నట్టు దాన్ని ఒక్కసారి మరి ఊహల్లోకి, ఇమాజినేషన్లోకి తెచ్చుకోండి. నువ్వు ఊహించుకోవాల్సిందే, కానీ అది ఊహల ప్రపంచం మాత్రం కాదు. కానీ ఊహించుకుంటేనే నీకు అర్థమవుతుంది. ఇంకో మాట, నేను నీకు చెప్పింది ఎక్స్ప్లెనేషన్, నా శక్తి కొలది నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆత్మవశురాలివిక. నీకు అనేకమైనటువంటి పారమార్థిక సత్యాలు నీ ముందు వచ్చి నిలబడి నీకు గ్రహింపు చేస్తాయి. మాటకు అందవు, ఎక్స్ప్లెయిన్ చేయలేవు నువ్వు, కానీ అనుభవిస్తావు. ప్రేమగల తండ్రి, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని నీవు కట్టుచున్నటువంటి విషయాలు మాకెన్నడూ అర్థం కావు, మేము గ్రహించలేము. మెడల నీకున్న సంకల్పం మాకు స్పష్టంగా తెలియదు. కానీ ఒకటి మాత్రం ఎరుగుదము, సదాకాలము నీతో నివసిస్తావు. ఈ విషయమంతటికి మమ్మల్ని ప్రభువా గొప్పవారుగా చేస్తావు. అది మాత్రం మేము నమ్ముతున్నాం. మహిమ 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 నీ మహిమ, నీ సింహాసనం, నీ అధికారం, నీ ఇంట్లో ప్రభువా మమ్మల్ని ఉంచుతావు. మేము ఇంకేమవుతామో అది బయలుపరచబడలేదు అన్నాడు యోహాను. ఇప్పటివరకు బయలుపరచబడిన దాని ప్రకారం నడుచుకుందాం అన్నాడు. కనుక శిరముంచి మాకు అర్థమైంది, బహు గొప్పగా ఉంది, తట్టుకోలేకపోతున్నాం.
ఇంకెంతుందో దేవా, అన్నీ అవునని మేము విశ్వసిస్తూ మేము దానిలో సదా జీవించుటకు సహాయం చేయమని దయగల యేసునామంన బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.